గుంటూరు జిల్లాలో మళ్లీ ఐటీ దాడుల కలకలం మొదలైంది. నిన్న రాత్రి గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కార్యాలయాలపై ఐటీ దాడులు చేసిన అధికారులు ఇవాళ గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై సోదాలు చేస్తున్నారు. పోలింగ్ కు సంబంధించి పార్టీ నాయకులతో సమావేశంలో ఉన్న మోదుగులను ఇంటికి పిలిపించారు ఐటీ అధికారులు. ఆయన ఆస్తులకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నట్టుగా సమాచారం. మోదుగుల చీఫ్ పోలింగ్ ఏజెంట్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో మళ్లీ ఐటీ దాడుల కలకలం మొదలైంది. నిన్న రాత్రి గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కార్యాలయాలపై ఐటీ దాడులు చేసిన అధికారులు ఇవాళ వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఎన్నికల సమయంలో ఈ దాడులు ముఖ్యంగా అధికార పార్టీ నేతలపైనే జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇవాళ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఇంటిపై, ఆఫీసులపై దాడులను ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా నిన్న ఐటీ దాడులు జరిగినాయి, మళ్ళీ ఈ రోజు జరిగినాయి. నిన్న మనం చెప్పినట్లుగానే ఐటీ శాఖ అధికారులు గాని, లేదంటే ఫ్లయింగ్ స్క్వాడ్ గాని మొత్తంగా గుంటూరు జిల్లా మీద, గుంటూరు కేంద్రం మీద నిఘా వేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే రాజధాని ప్రాంతం, ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి బలమైన అభ్యర్థులు ఇక్కడ పెద్ద ఎత్తున ఎన్నికల ఖర్చు పెడుతున్నారనేటువంటి సమాచారం. అదేవిధంగా కీలక నేతలు అయి ఉండటంతో డబ్బు కూడా భారీగా చేతులు మారుతుందనేటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కదలికల మీద, అభ్యర్థుల అంచుల కదలికల మీద కూడా పెద్ద ఎత్తున నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న టీడీపీ నేతల మీద, టీడీపీ శ్రేణుల మీద టార్గెట్ చేసినటువంటి ఐటీ అధికారులు ఈ రోజు వైసీపీకి సంబంధించినటువంటి నేతల మీద టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా 10 మంది అధికారులు వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఆయన కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర కూడా సోదాలు చేశారు. ఇప్పటికీ వీళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ, ఇతర అధికారులు కానీ సహకరిస్తూ ఉన్నారు. మొత్తంగా నిన్న జరిగిన దాడులు, ఈ రోజు జరిగిన దాడులు, నిన్న పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు వైసీపీ కూడా చెప్తా ఉంది, ఇది ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో మేము నిబంధనల ప్రకారం నడుచుకుంటా ఉన్నాం. అయితే ఐటీ శాఖ ఇతర అధికారులను ఉపయోగించి కేంద్రం మాపై దాడులు దిగుతున్నటువంటి ఆరోపణ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మోదుగుల ఇంట్లో సోదాలు కొనసాగుతా ఉన్నాయి. 10 మంది అధికారులు అక్కడికి తీసుకున్నారు. ఆయన ఎలక్షన్ ఏజెంట్, మోదుగుల ఎలక్షన్ ఏజెంట్ ను కూడా ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. ఆయనకి సంబంధించినటువంటి, మోదుగులకు సంబంధించినటువంటి అకౌంటెంట్ ను కూడా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మోదుగుల ఇంట్లో కూడా పూర్తి సోదాలు కొనసాగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో ఏమన్నా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారా, డబ్బు ఏమైనా స్వాధీనం చేసుకున్నారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం లోపల అధికారులు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. అంటే పొలిటికల్ గా ఇవాళ ఉదయం జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం చూస్తే ఈసీకి ముందు ఆయన ధర్నా చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, అలాగే ఎలక్షన్ కమిషన్ ఢిల్లీకి కూడా కంప్లైంట్ చేశారు. కేవలం తమ పార్టీ అభ్యర్థుల్ని, నేతల్ని టార్గెటెడ్గా ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయని. సో ఈ నేపథ్యంలో ఇటు కేవలం తెలుగుదేశం మీదే కాదు, వైసీపీ అభ్యర్థుల ఇళ్ల మీద అనుమానం వస్తే ఎక్కడన్నా ఐటీ దాడులు చేస్తాం అని దీనివల్ల ఒకటి ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఐటీ. అయితే ఐటీ దాడులకు సంబంధించి ఎలక్షన్ కమిషన్కి మాకు సమాచారం ఇవ్వండి అని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టుగా 2 రోజుల క్రితం వచ్చింది కదా. సో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఐటీ అవసరం లేదా? నేను మామూలుగా మనం ఆఫ్ ది రికార్డు ఒక అధికారితో మాట్లాడినప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా ఎన్నికల సందర్భం కావచ్చు, ఇతర సందర్భం ఏదైనా కావచ్చు, పరిమితికి మించి ఆదాయం లేదా ఈ ఇతరత్ర ఎక్కువ అంటే మనం లెక్కల్లో చూపించే ఆదాయం కన్నా ఎక్కువ పరిమితిలో, ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బు కలిగి ఉంటే ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే రైట్ చేసి వాళ్ళని అడిగేటువంటి హక్కు ఐటీ శాఖ అధికారులకు ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు అమౌంట్ ఇక్కడ నిల్వ ఉంచారు అనేటువంటి ప్రశ్న మా దగ్గర నుంచి రావడం సహజం అనేది ఆయన చెప్పడం జరిగింది. అది ఎన్నికల టైంలోనా, లేదంటే సాధారణ టైంలోనా, ఏ టైంలో అయినా సరే ఆదాయానికి మించి అంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఉండటం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి ఆ చట్టాన్నే ఫాలో అవుతాము అనేది ఆయన చెప్తున్నటువంటి సారాంశం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాడులు అధికారుల మీద, లేదంటే రాజకీయాల మీద అనేది తీసేస్తే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో అమౌంట్ అయితే దొరికితే మాత్రం దానికి లెక్కలు అప్పచెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని ఆ అధికారి చెప్పడం జరిగింది.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తాజాగా రాజకీయ నేపథ్యం, ఖచ్చితంగా రాజకీయ నేపథ్యం ఉంటుంది, రాజకీయ లబ్ధి ఉంటుందనేటువంటి ఆలోచన ఇటు రాజకీయ పార్టీల నాయకులు వ్యక్తమవుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు టీడీపీ, ఈ రోజు వైసీపీ, అంటే కేవలం ఒక పార్టీని టార్గెట్ చేశారనేటువంటి ఆలోచన రాకుండా ఈ రోజు చేశారా, లేదంటే ఖచ్చితంగా అందరూ సమానమే, చట్టంలో అందరూ సమానమే కాబట్టి చేశారా అన్నది కూడా ఆలోచించాల్సి వస్తుందనేటువంటి ఆలోచన చెప్తా ఉన్నారు నాయకులు. అయితే మనం విడిగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఎక్కడ భారీగా డబ్బు చేతులు మారుతుందనేటువంటి సమాచారం ఉందో వాళ్ళ మీద ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే పారిశ్రామికవేత్తలు రంగంలో దిగినటువంటి గుంటూరు ఎంపీ స్థానానికి అటు జయదేవ్ గాని ఇటు మోదీలు గాని వీళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా కోట్లు గడించారనేటువంటి సమాచారం ఉంటుంది. ఎస్ కృష్ణ